ఈ రోజు ఒక బేసిక్ కార్పొరేట్ గాయని ఒక మూవీ హీరోలా కనిపించేలా చేద్దాం. మిర్రర్ టెస్ట్ చేసి, వాక్ టెస్ట్ చేసి, లాస్ట్ లో పబ్లిక్ టెస్ట్ కూడా చేద్దాం. చూద్దాం వాళ్ళలో రియాక్షన్స్ ఏమొస్తాయి, మనోడిని ఎలా ట్రీట్ చేస్తారో. సో లాస్ట్ దాకా చూసేయండి. సో అన్నా, మీకు ఎప్పుడైనా అనిపించింది దాని స్టైల్ అప్గ్రేడ్ చేద్దామని? బేసికల్లీ అయితే నేను సివిల్ ఇంజనీరింగ్ కార్పొరేట్ జాబ్ వల్ల ట్రై చేయలేకపోతున్నాను. ఇంకా నాకు కూడా ఉంటది ఎప్పుడు ట్రై చేద్దామని, కానీ అవ్వట్లేదు. బి ఆనెస్ట్, ఇలా డ్రెస్అప్ అవుతున్నప్పుడు నీకు ఎప్పుడైనా పవర్ఫుల్ గా ఉన్నాను అనిపిస్తుందా, లేదా జస్ట్ కరెక్ట్ గా డ్రెస్అప్ అయిన అనిపిస్తుందా? అంటే నార్మల్ గా డ్రెస్అప్ అయినాను అంతే, జస్ట్ క్యాజువల్. ఈ అర్థంలో నువ్వు చూసుకుంటున్నావు కదా, ఒక హీరో కనిపిస్తున్నాడా? అయితే కనిపిస్తలేదు. ఇదే మిర్రర్ టెస్ట్ లాస్ట్ లో చేస్తా, అప్పుడు Okay. చెప్పు. నీకోసం నువ్వు డ్రెస్అప్ అయ్యావా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు? అంటే లేదా ఇన్విజిబుల్ అయిపోతాం, జనాల్లో కలిసిపోతాం అన్నట్టు ఇప్పుడు డ్రెస్అప్ అయ్యావా? ఇన్విజిబుల్ గా అయిపోదాం అసలు. వాట్ యూ థింక్ అబౌట్ జాకెట్స్? ట్రై చేసి ఎప్పుడైనా? లేదన్న, ట్రై చేయాలి. అది సూట్ అవుతుందా లేదా అని. జనాలు నిన్ను నోటీస్ చేస్తారు అనుకుంటున్నావా, లేకపోతే నీ డెసిగ్నేషన్ నోటీస్ చేస్తారు అనుకుంటున్నావా? యాక్చువల్లీ అయితే డెసిగ్నేషన్ అనుకుంటున్నాను, బికాస్ ఆఫ్ ద డ్రెస్సింగ్. నీకు ఎప్పుడైనా అనిపించిందా వన్స్ నీ అపియరెన్స్ మారిన తర్వాత జనాలు నిన్ను డిఫరెంట్ గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తారని? అవునండి, ఎస్ అన్న. అంటే యూనిక్ గా అనిపిస్తారేమో. యాక్చువల్లీ ఈ కైండ్ ఆఫ్ కార్పొరేట్ డ్రెస్సెస్ అనేవి డిజిగ్నేషన్ ఫోకస్ చేసి వాళ్ళు డిజైన్ చేస్తారు. అవి దే మెంట్ టు మేక్ యూ ఇన్విజిబుల్. ఇప్పుడు హీరో అవుట్ఫిట్ అంటే నీ మైండ్ లోకి ఏం అవుట్ఫిట్ వస్తుంది? ఏదైనా హీరో అవుట్ఫిట్ అంటే ఫార్మల్ షర్ట్ లేదా బ్లూ జీన్స్. మనోడు బాగా వైట్ వాష్ చేశారుగా. హీరో అవుట్ఫిట్ అంటే ఫార్మల్ షర్ట్ అంటున్నాడు. అఫ్ కోర్స్ ఫార్మల్ షర్ట్స్ బాగుంటాయి, బట్ వితౌట్ ఏ డౌట్ హీరో రా అని అనిపించే అవుట్ఫిట్ ఏంటి? చెక్ షర్ట్స్ గానీ. అయ్యో బాబోయ్. సరే, ఇప్పుడు నువ్వు వేసుకున్న అవుట్ఫిట్స్ కి నీ చుట్టూ ఎంతమంది వెళ్తున్నారు, వీళ్ళు వేసుకున్న అవుట్ఫిట్స్ కి పెద్ద డిఫరెన్స్ లేదు. ఏది అటెన్షన్ రావట్లే. ఆల్ దీస్ పీపుల్ డజంట్ ఈవెన్ మ్యాటర్. ఓకే, హీరో అనేవాడు కాన్ఫిడెన్స్ తోనే పడతాడు, బట్టలతో కాదు. కానీ ఇలాంటి మాల్ లో కూడా నేను స్టాండ్ అవుట్ అయ్యేలా చేస్తానే. సీ, దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ డ్రెస్సింగ్ క్యాజువల్. యూ హ్యావ్ ఓన్లీ లిటిల్ ఆపర్చునిటీస్ లైఫ్ లో. కొన్ని మూమెంట్స్ ఉంటాయి, మూమెంట్స్ వెళ్ళిపోయినప్పుడు వేస్ట్ చేసుకున్నా అనిపించకూడదు. యూ గాట్ గివ్ యూ 100% ఆ ఒక్క మూమెంట్ కోసం. నువ్వు ఇప్పుడు జాకెట్ ట్రై చేయబోతున్నావు, వేసేసి సరిపోతామ్మా. జాకెట్స్ అనేవి ఎప్పుడు కూడా ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ షోల్డర్స్. షోల్డర్స్ అంటే ఒక కమాండింగ్ బాడీ పార్ట్. దట్ ఈస్ వాట్ గివ్స్ యూ మ్యాస్కులినిటీ. ఇది కొంచెం లూజ్ అయింది, బట్ యూ గెట్ ద ఐడియా, రైట్? మామూలు ఫ్రీగా నించో పర్లేదు. ఇక్కడ వరకు బాగానే ఉంది, కింద ఏం బాగాలేదు, ఇక్కడ వరకు బాగానే ఉంది. వాక్ ఫ్రమ్ దే, అక్కడ నుంచి ఎలా వాక్ చేస్తా చూస్తాను నేను. హ్యావ్ టు సీ యువర్ కాన్ఫిడెన్స్. పర్లేదు, మారుద్దు. యూ హ్యావ్ టు మేక్ యూ ఫ్రీ ఫ్లో. మాట్లాడితే మనం ఇలాగ ఒక క్లోజ్డ్ బాడీ లాంగ్వేజ్ లోకి వెళ్ళిపోతున్నాడు, ఒక ఇంట్రోవర్ట్ బాడీ లాంగ్వేజ్. ఎప్పుడు కూడా ఓపెన్ చేసుకుంటే ఇలా ఉండాలని. వెన్ యూ సీ సటిల్ సైన్స్ లైక్ ఇలా నించోవడం, ఇట్స్ ఇంట్రోవర్టిజం. ఓకే, కమ్ అవుట్ ఆఫ్ దట్. బికాస్ దిస్ పర్టికులర్ థింగ్ నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. సో విల్ ట్రై సమ్ అదర్ జాకెట్స్. ఇది కొంచెం మరీ స్టిఫ్ ఉందన్నమాట నీకు. వాట్ యు థింక్? ఎలా ఉంది? చాలా కంఫర్ట్ గా ఉంది. అంటే ఇది నేను కాదే, దిస్ ఇస్ నాట్ మీ అన్నట్టుందా? విల్ ఫీల్ లైక్ కంప్లీట్ డిఫరెంట్ పర్సన్. వెయిట్ ఫర్ ఇట్. బ్లాక్ ట్రై చేద్దాం. సింపుల్ బట్ ఎలిగెంట్. పర్ఫెక్ట్. బేసిక్ ఉంది దాంతో పోలీస్. అది నెక్స్ట్ లెవెల్. అది చాలా నచ్చింది. అది అంటే ఆ టైప్ లో బ్లాక్ కలర్ ఉంటే బాగుంది. అది లేనట్టుంది. అదే అట్లా కనిపిస్తుంది. టూ బేసిక్ అనిపిస్తుంది నాకు. ఎందుకు దీంతో పోలీస్. ఇది ఒకసారి వేసుకుంటావు? ఒకసారి వేసుకో. ఓ, ఈ జాకెట్ ఏం చేస్తుంది అంటే ఇట్స్ గివింగ్ మోర్ స్ట్రక్చర్. ఇది జస్ట్ లైక్ నార్మల్ బాంబర్ జాకెట్ లో ఉంది, మోర్ స్ట్రక్చర్డ్. ఈ లేపుల్ వల్ల, పాకెట్స్ లేపుల్ వల్ల లుకింగ్ మోర్ షార్ప్. అండ్ ఇక్కడ కూడా పాకెట్ అది ఉంది. స్టార్టింగ్ మోర్ బల్క్ యువర్ లీన్ బాడీ. అవుట్ఫిట్ అయితే సెట్ అయిపోయింది. అవునన్నా, మనం ఇప్పుడు సలూన్కి వచ్చాం. ఒక బేసిక్ క్వశ్చన్, గ్రూమింగ్ అంటే అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ ద మీనింగ్? అన్న, హెయిర్ ట్రిమ్ చేయడం, పౌడర్ వేసుకోవడం. పౌడర్ వేసుకోవడం. స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి నువ్వు అసలు పట్టించుకోలేదు. ఫ్లాట్ హెయిర్ నీకు కానీ కొంచెం వాల్యూమ్ యాడ్ చేస్తే ఈ ఫ్లాట్ హెయిర్ అనేది చాలా బాగుంటుంది. యూ హ్యావ్ థిక్ హెయిర్, ఇట్ విల్ బి మచ్ బెటర్. సి, మోస్ట్ మెన్ యువర్ నాట్ అండర్ కాన్ఫిడెంట్. ఓకే, యువర్ జస్ట్ అండర్ ప్రిపేర్డ్. ప్రిపరేషన్ కానీ కరెక్ట్ గా అయింది అనుకో, ఆ అవుట్ఫిట్ కి లుక్ మారిపోతుంది. ట్రస్ట్ మీ, బై ఎండ్ ఆఫ్ దిస్ హెయిర్ కట్ ఆర్ వాట్స్ ఎవర్ గ్రూమింగ్, ఆ గ్రూమింగ్ వల్ల అవుట్ఫిట్ काम वస్తుంది. ओके, लेट्स स्टार्ट. हिंदी मेरे को थोड़ा थोड़ा आता है, बट समझाएंगे. समझाएंगे ना? నేను ఉన్నా కదా ట్రాన్స్లేటర్. నేను ఉన్నావు కదా. ओके, मंसूर कम ऑन. सो इनका बाल थोड़ा सा फ्लैट है, ठीक है? थोड़ा शेप ऐड होना है, वॉल्यूम ऐड होना है.
टाइटर एजेस बनवाना है, थोड़ा बियर्ड ट्रिम करना है, ठीक है, लिटिल बिट हेयर कट भी चलता, ओके, शेप में लाने के लिए कल హానెస్ట్ గా చెప్పు, నువ్వేనా అనట్లేదు. అవునన్నా, అవుట్ఫిట్ కి హెయిర్ స్టైల్ కి సెట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అవుట్ఫిట్ మారుద్దాం, హెయిర్ స్టైల్ నెక్స్ట్ కూడా అవుట్ఫిట్ నెక్స్ట్ చేసే టైం వచ్చింది. ఓకే. నైకీ 55% లెవైస్ స్టార్ట్ అయిందా గైస్? చాలా అంటే చాలా మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి ఇప్పుడు, పండగ సీజన్ కదా. ఎనీవేస్ ఓకే, బ్యాక్ టు హోమ్. ఈరోజు హాట్ డీల్స్, ఇవి మిస్ అయితే కష్టం, ఇంకా మీ ఇష్టం. లెవైస్ బ్రాండ్ నుంచి ఈ జీన్స్ జస్ట్ 1500కి వస్తున్నాయి. నెక్స్ట్ వన్ ఒకసారి ఓకే, నైకీ 55. గైస్ హానెస్ట్లీ చాలా ఉన్నాయి గైస్ మీకోసం. 6 మంచి బ్రాండ్స్ నుంచి టాప్ డిస్కౌంట్స్ లో ఉన్నవి ఈ పండగ అస్సలు మిస్ చేసుకున్నవి ఇక్కడ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేశాను. దీనికి 1 minute సరిపోదు, మనోడికి మాత్రమే టెస్ట్, మీకు టెస్ట్ కాదు. త్వరగా షాప్ చేయండి లేకపోతే సైజ్ దొరకదు. హెయిర్ సెట్ అయింది, అవుట్ఫిట్ సెట్ అయింది, కానీ ఇట్స్ ఆల్ అబౌట్ యాడింగ్ మినిమల్ డీటెయిల్స్. ఓకే, ట్రై దిస్. బాగుందన్న. లిటిల్ బ్యాడ్ బాయ్ వైబ్ వెళ్తున్నాం కాబట్టి ఇలాంటి ఫంకీ యాక్సెసరీ ఒకటి వేద్దాం. దిస్ ఈస్ అ నెక్లెస్ అండ్ దీంతో మన లుక్ కంప్లీట్ అయ్యిద్ది అనమాట. దీని తర్వాత ఒక చిన్న మిర్రర్ టెస్ట్ చేద్దాం. ఓకే, బిఫోర్ ఆఫ్టర్ కంపేర్ చేద్దాం. అడిగి చెప్పు, అసలైన మిర్రర్ టెస్ట్. ఫస్ట్ నువ్వు చూసుకున్న మిర్రర్ లోని ఇప్పుడు నువ్వు చూస్తున్న మిర్రర్ లోని వాట్ ఇస్ ద డిఫరెన్స్? అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న ఇట్లా అవుట్పుట్ వస్తుంది అని. డు యూ ఫీల్ ఇట్? ఐ ఫీల్ వెరీ హార్డ్. యూ ఫీల్ వెరీ హార్డ్. సేమ్ ఇదే అవుట్ఫిట్ ఇంకొకటి వేసుకుంటే వాడిని చూసి ఏమనుకుంటావు? ఒక బ్యాడ్ బాయ్ అనుకుంటా. ఎగ్జాక్ట్లీ, యూ లుక్ లైక్ ఎ బ్యాడ్ బాయ్ అండ్ హీరో మెటీరియల్. జస్ట్ ఇమాజిన్ ఈ అవుట్ఫిట్ లో మీ మేనేజర్ చూస్తే ఎలా ఉంటుంది? ఏమంటాడు, నువ్వు పని చేయడానికి వచ్చావా లేదంటే? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే లుక్ వాక్ టెస్ట్ ఉంటుంది, వేసుకోండి ఈరోజు. మాన్సూర్ వాక్ టెస్ట్ ఎదిరిందిగా, హీరో కనిపించాడు నాకైతే లిటరల్లీ. కానీ ఇప్పుడు అసలైన టెస్ట్, పబ్లిక్ టెస్ట్. ఓకేనా, ఇప్పుడు నిన్ను పబ్లిక్ చూసి హీరో అనుకుంటుందా లేదా? ఎవరైనా సరే నిన్ను చూసి రియాక్ట్ అయితే మాత్రం యువర్ ద హీరో. ఈ మేక్ ఓవర్ సక్సెస్ఫుల్ అయినట్టే. ఎస్, దిగు. మాన్సూర్ చెప్పన్నా, ఎలా అనిపించింది? చాలా ఓవర్ ఎక్సైటెడ్ అన్నది. అవునా, ఓవర్ ఎక్సైట్ అయిపోయిందా? అవును, ఫస్ట్ టైం రియల్ లైఫ్ లో రియల్ హీరో లాగా అంతమంది రియాక్షన్స్ వచ్చిన తర్వాత హౌ వాజ్ యువర్ ఫీలింగ్? అసలు నేను సెలబ్రిటీ లెక్క ఫీల్ అవుతున్నా అన్న. అవునా? లిటరల్లీ. గుడ్ వన్ మ్యాన్, గుడ్ వన్. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ లుక్స్, ఇట్స్ నాట్ అబౌట్ యువర్ అవుట్ఫిట్, ఇట్స్ అబౌట్ ద పర్మిషన్. క్యాన్ ఐ దగ్గర నుంచి ఐ క్యాన్ అని అనుకుంటేనే ఈ చేంజ్ అనేది వస్తుంది అనమాట. అండ్ మన బాడీ గార్డ్స్ కూడా థ్యాంక్స్ చెప్పు. కష్టపడి నిన్ను థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఎలా అనిపించింది మీకు బాయ్ నెక్స్ట్ డోర్ టు హీరో మేక్ ఓవర్? కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు ద ఫ్యాషన్ వర్జ్ ఫర్ మోర్ ఆసమ్ వీడియోస్ లైక్ దిస్. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.